ఎక్కడున్నావు? సెలూన్కి వచ్చా డార్లింగ్. ఎందుకు? మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తా అన్నావు కదా, కొత్త స్టైల్లో కనిపించాలిగా మరి. ఓ ఐఎమ్ క్యూరియస్. కటింగ్ అయిపోగానే వాట్సాప్ చెయ్యి. అంత క్యూరియసా? ఓకే డన్. లేటెస్ట్ కటింగ్. యా, బ్యాక్ స్టైల్గా చేయండి. విరాట్ కోహ్లీ టైప్. పైన స్పైక్. బాస్, ఇది కొంచెం ఇంకా షార్ట్ చేయండి. లేవండి మాస్టరు. ఓల్డ్ నోట్స్ నాట్ యాక్సెప్టెడా? దానికి నేనేం చేయలేను బాసు, నా దగ్గర ఉంది ఇది ఒకటే. అవన్నీ నాకు అనవసరం. నాకు చెల్లే నోటు మాత్రమే కావాలి. అంటే ఇవి చెల్లవనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కష్టపడి సంపాదించిన డబ్బులండి బాబు, ఒక మాటలో అలా ఈజీగా తీసి పడేస్తే ఎలా అండి? హట్ అవుతారండి జనాలు. ప్లీజ్, ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నాకు చెల్లే నోటే ఇవ్వండి. మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఏదైనా పెట్టి ఏ బ్యాంకో ఏటీఎంకో వెళ్ళి కొత్తవి తెచ్చుకో, అంతే. కొత్తవా? బ్యాంకుకా? ఎస్బీహెచ్ నుండి ఎస్బీఐ వరకు, ఐసిఐసిఐ నుండి సిండికేట్ వరకు తిరగని బ్యాంకు లేదు, తిరగని ఏటీఎం లేదండి బాబు. ఎక్కడ చూసినా నో ఎక్స్చేంజ్, నో క్యాష్ అనే రాసింది. పోనీ అక్కడెక్కడో తెచ్చుకుందాం అనుకుంటే అక్కడ కిలోమీటర్ లైన్ ఉంది. ఇక తిరగడం నా వల్ల కాదండి. అయినా పాత నోట్లను డిసెంబర్ 30 వరకు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు కదండి. మీరు కావాలనే చిన్న విషయాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నారు. చిన్న విషయం అయితే ఇక్కడ పనిచేసే కుర్రాళ్ళు, ఊడ్చేవాళ్ళు, నేనేదైనా వస్తువు కొంటే ఆ కొట్టోడు ఎవ్వరూ పాత నోట్లు తీసుకోవట్లేదు. చివరికి మావిడ కూడా కొత్త నోటు ఉంటే తప్ప ఇంటికి రావద్దంటుంది. నేనెవరితో చెప్పుకోవాలి? నేను దీన్ని తీసుకెళ్ళి కిలోమీటర్ దూరం క్యూలో నిలబడి నేను దీన్ని డిపాజిట్ చేసుకోవాలా? నాకెందుకా దోలా? పోనీ కార్డు ఉంది, స్వైపింగ్ మెషిన్ ఉందా? ఇంకా అంత ఎదగల. ఆ మొబైల్ అక్కడ పెట్టి వెళ్ళి చెల్లె నోటు తెచ్చుకో పో. తొక్కలో 200కు నా మొబైల్ పెట్టాలా? నా దగ్గర ఉంది ఇదొక్కటే. తీసుకుంటే తీసుకో, లేదంటే దొబ్బెయ్.